వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు. స్టోరీ 7 ఆఫ్ 125 స్టోరీస్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఈరోజు స్టోరీ అతిపెద్ద మూర్ఖుడు. విజయనగర సామ్రాజ్యంలో రాజు కృష్ణదేవరాయల దగ్గర అత్యుత్తమమైన గుర్రాలుండేవి. ఆయనకు గుర్రాలంటే ప్రత్యేకమైన ఇష్టం. రాజభవనం గర్భగుడిలో ప్రత్యేకంగా గుర్రాల కొట్టం ఉండేది. విదేశాల నుంచి అరుదైన జాతి గుర్రాలను తెప్పించేవారు. ఒకరోజు ఒక అరేబియా గుర్రాల వ్యాపారి రాజసభకు వచ్చాడు. అతడు నమస్కరించి, మహారాజా, నా దగ్గర అరుదైన అరేబియా జాతి గుర్రాలున్నాయి. వేగం, శక్తి, అందం అన్నింటిలోనూ అవి అద్భుతమైనవి. మీరొకసారి చూసినట్లయితే తప్పక ఇష్టపడతారు అని అన్నాడు. రాజుకు ఆసక్తి కలిగింది. వెంటనే ఆ వ్యాపారి చూపించిన గుర్రాన్ని పరిశీలించాడు. ఆ గుర్రం ఎంతో అందంగా, దృఢంగా, చురుకుగా కనిపించింది. రాజు ఎంతో సంతోషించాడు. వ్యాపారి మరింతగా చెప్పాడు, మహారాజా, ఇవి కేవలం ఒక నమూనా మాత్రమే. మిగతా గుర్రాలు 2 రోజుల్లో మీ రాజ్యానికి తీసుకొస్తాను. అయితే వాటిని సిద్ధం చేయడానికి ముందుగా కొంత మొత్తాన్ని ఇవ్వాలి. రాజు అతని మాటలను నమ్మి వెంటనే 5000 బంగారు నాణాలను ముందస్తుగా ఇచ్చాడు. వ్యాపారి 2 రోజుల్లో తిరిగి వస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. కాని 2 రోజులు గడిచాయి, 3 రోజులు గడిచాయి, 2 వారాలు గడిచిపోయినా వ్యాపారి ఎక్కడా కనిపించలేదు. రాజుకు కొంత ఆందోళన కలిగింది. అయితే తనను తాను ఓదార్చుకుంటూ అతడు తప్పకుండా వస్తాడు అని అనుకున్నాడు. ఒక సాయంత్రం రాజు తన తోటలో నడవడానికి వెళ్లాడు. అక్కడ తెనాలి రాముడు ఒక చెట్టు క్రింద కూర్చుని కాగితం మీద ఏదో రాస్తూ కనిపించాడు. రాజు దగ్గరకు వెళ్ళి అడిగాడు, తెనాలి, ఏమి రాస్తున్నావు? తెనాలి గౌరవంగా లేచి, మహారాజా, విజయనగర రాజ్యంలో అతిపెద్ద మూర్ఖుల పేర్లు రాస్తున్నాను అని సమాధానమిచ్చాడు. రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ కాగితాన్ని తీసుకుని చూశాడు. అందులో మొదట తన పేరే ఉంది. రాజు కోపంతో, ఇదేమిటి, నా పేరునెందుకు రాశావు అని ప్రశ్నించాడు. తెనాలి ప్రశాంతంగా సమాధానమిచ్చాడు, మహారాజా, పూర్తిగా తెలియని ఒక వ్యక్తికి 5000 బంగారు నాణాలను ముందస్తుగా ఇచ్చినవాడు మూర్ఖుడే కదా. రాజు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. తమ తొందరపాటు నిర్ణయం వల్ల జరిగిన పొరపాటు అతనికి అర్థమైంది. అయితే రాజు ఇంకా అడిగాడు, అయితే ఆ వ్యాపారి నిజంగానే తిరిగివస్తే? తెనాలి చిరునవ్వుతో అన్నాడు, అప్పుడు మహారాజా, ఈ జాబితాలో మీ పేరుని తొలగించి అతని పేరును మొదట పెట్టేస్తాను. రాజు కాసేపు ఆలోచించి తర్వాత గట్టిగా నవ్వాడు. తెనాలి మాటలలోని చమత్కారం, లోతైన అర్థం అతనికి స్పష్టమైంది. తెనాలి మరింతగా చెప్పాడు, మహారాజా, రాజు తీసుకునే ప్రతి నిర్ణయం రాజ్యానికి ఆదర్శం. నమ్మకం అవసరం, కాని విచక్షణ ఇంకా అవసరం. పరిశీలించకుండా నమ్మితే నష్టం తప్పదు. రాజు వెంటనే సైనికులకు ఆ వ్యాపారిని వెదకమని ఆజ్ఞాపించాడు. కొద్ది రోజుల తర్వాత అతడు పట్టుబడ్డాడు. ఇతర రాజ్యాల్లో కూడా ఇలాగే మోసం చేసినట్లు తెలిసింది. రాజు అతనికి తగిన శిక్ష విధించి 5000 బంగారు నాణేలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తెనాలి వైపు చూసి రాజు అన్నాడు, తెనాలి, నువ్వు నాకు నిజమైన మిత్రుడువు. నా తప్పును చూపి నన్ను జాగ్రత్తగా ఉండేలా చేశావు. తెనాలి వినమ్రంగా నమస్కరించి అన్నాడు, మహారాజా, తప్పు చేయడం సహజం, కాని దాన్ని గుర్తించి సరిదిద్దుకోవడం గొప్పతనం. ఆ రోజు నుండి రాజు ఏ పెద్ద నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా విచారించి సలహా తీసుకునే అలవాటు చేసుకున్నాడు. కథ యొక్క నీతి: ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం నష్టానికి దారితీస్తుంది. నమ్మకం మంచిదే, కాని జాగ్రత్త మరింత మంచిది. తప్పును ఒప్పుకొని సరిదిద్దుకోవడం నిజమైన జ్ఞానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అతిపెద్ద మూర్ఖుడు. మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి రాజు యొక్క కల. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.